గర్భోపనిషత్తులో పిప్లాద మహర్షి ఒక జీవుడు పడే బాధ ఏదో దాంట్లో చెప్తూ ఉంటాడు అనమాట. ఏం బాధపడుతుంటాడు? నేను ఈరోజు ఇక్కడ ఉన్నా, చీకటి గుహలో ఆ ప్లేస్లో ఏతుందో చీకటిగా ఉన్న ప్రదేశంలో నేను ఉన్నాను కాబట్టి నేను ఎంత బాధపడుతున్నా, ఎందుకు బాధపడుతున్నా అని స్మృతి ఉంటుంది అన్నమాట. ఇది బ్యూటీ ఏంటంటే, పూర్వజన్మలో నేను చేసుకున్న కర్మాలు ఏతున్న గతాసుగత, నా గత జన్మలో చేసుకున్న నెగిటివ్ కర్మలు అయితే ఉన్నాయో, చెడు కర్మలు ఏ ఉన్నాయో, చెడు కావచ్చు పుణ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రెండు కర్మల ఫలితాల యొక్క ఫలితంగా, అంటే చెడు కర్మలు మంచి కర్మలు ఫలితంగా ఈరోజు నేను తల్లి గర్భంలో ఉన్నాను కాబట్టి నేను ఒక్కటే బాధపడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నేను పూర్వజన్మలో నేను నా భార్యల కోసం, నా బిడ్డ కోసం, నా తండ్రి కోసం, వాళ్ళ కోసం చేయకుండా పనులు నేను చేసినప్పుడు అది పాపం అవుతుంది కదా. ఆ పాప ఫలితం అంతా నేను ఒక్కని అనుభవిస్తున్నా, కానీ ఆ పాపం చేసిన తర్వాత వచ్చిన డబ్బంతా వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ అదంతా కూడా ఈ జన్మలో నేను ఈ తల్లి గర్భంలో ఉంటూ ఒక్కొక్కసారి తల్లి వేడి వస్తువు తాగినప్పుడు, వేడి కాఫీ కానీ వేడి టీ కానీ తాగినప్పుడు కుంచుకుపోతాడు జీవుడు. చిన్నటి శరీరం అది, సుతిమెత్తకుండా శరీరం. అట్లాగే తల్లి కనుక కూల్ కాఫీ కానీ, కూల్ థింగ్స్ కానీ, కూల్ ఐటమ్స్ కానీ తాగినప్పుడు, చల్లటి పదార్థాలు సేవించినప్పుడు ఏమైతే బాబుకి లేకపోతే జీవుడికి, లోపల ఉన్న జీవుడికి, గర్భస్థ శిశువుకి కుంచుకుపోతుంది, చలికి మొత్తం చలి వణికిపోతుంటాడు అనమాట. అట్లాగే ఒక్కోసారి చిన్న ఉండే క్రిములు, కీటకాదులు కుట్టుతూ ఉంటాయి ఆ బాబుని. ఆ టైంలో ఒక్కటే అనిపిస్తుంది అనమాట, చేయగుడిని పనులను చేసినాం కాబట్టి, చేయగుడి పాపం చేసినాం కాబట్టి, ఈ జన్మలో నేను ఇక్కడ ఈ జన్మ ఎత్తున్నాం కాబట్టి, గర్భంలో ఉన్నాం కాబట్టి, నేను కనుక బయటికి వచ్చినానంటే, ఒక్కసారి యోని ద్వారా బయటకు వచ్చినట్టు తపస్సు వేసినే ఉంటా అంటాడు అనమాట. నిరంతరం నీ నామస్మరణ చేసుకున్న భర్త మళ్ళీ ఇంకోసారి ఈ పాప కూపంలో పడను అని మనం భగవంతుని వేడుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత ఎట్లున్నా మన జీవితం అంతా ఒక్కసారి బయటికి రాగానే మొత్తం మర్చిపోతాం, ఏం గుర్తుకుండదు. అందుకనే అది గుర్తు చేయడానికి గర్భోపనిషత్తు. మన సనాతన ధర్మం ఏంటంటే కనుక, సనాతన ధర్మంలో జీవుడు ఆచరించాల్సిన కర్మలు, తర్వాత కర్మలు చేయడమే కాకుండా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. నువ్వు భగవంతుని స్మరించుకున్న భక్తి యోగం తరిస్తావా, లేదంటే జ్ఞానం పొంది జ్ఞానయోగంలో మోక్షం పొందుతావా, నీ చేతిలో ఉందన్నమాట. అది భగవద్గీత మనకు అదే చెప్తుంది, ఉపనిషత్తులు అదే చెప్తుంది, పురాణాలు అదే చెప్తుంది అనమాట. అందుకని భగవంతుని స్మరించాల్సిన అవసరం మనకు ఉందన్నమాట. ఇందుకోసం మనం భగవంతుని స్మరించేది, ఇందుకోసం భగవంతుని మనం ధ్యానించేది, ఇందుకోసం మనం ఆలయానికి వెళ్ళేది. ఆలయానికి వెళ్తాం, ఎందుకు వెళ్తాం ఆలయానికి? చాలామంది తెలియదు యాక్చువల్లీ. చాలామంది ఎందుకు పోతారు అంటే, ఎందుకు వెళ్తారు? భగవంతుని కోరుకోవడానికి, నేను బాగుండాలి, నా ఇంటి వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, ధనం రావాలి, చదువుకోవాలి, ఇవన్నీ కోసం వెళ్తాం. కానీ వాస్తవంగా ఇంకో కొద్దిగా డెప్త్కి వెళ్తాక భగవంతుని మనం చూడడానికి వెళ్తున్నాం, భగవంతుని మనం చూడడానికి వెళ్తున్నామా? మనం భగవంతుని చూడాలనుకుంటే కనుక మన ఇంట్లో కూడా చూసుకోవచ్చు. కానీ మనం వెళ్ళేది ఆలయానికి భగవంతుని మనం చూడడానికి. అదేం సార్ మీరు అనవచ్చున్నాను. ఇదంతా మన క్లారిటీగా అర్థం కావాలంటే రామాయణంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎట్లా మన రామాయణం టాపికే కాబట్టి, రామాయణంలో యుద్ధకాండలో ఒక సీన్ ఉంటుంది. ఏంటంటే అక్కడ యుద్ధకాండలో రావణ సంగ్రామంలో అప్పుడే మన కుంభకర్ణుడు లేచి మహాభీకరంగా జరుగుతుంది యుద్ధం అనమాట. ఆ యుద్ధంలో వానరులు ఎవరైతే ఉంటారో, కింద దెబ్బలు తాకి చేతులు వేళ్ళు విరిగిపోయి దెబ్బలు తాకి రక్తం కారుతుంటుంది అనమాట. ఒక్కసారి వెళ్ళి హనుమంతుని దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి అడతారు అనమాట, హనుమ ఒక్కసారి చూడు హనుమ, మా జీవితం ఎట్లా అయిపోయింది, మొత్తం దెబ్బలు ఎట్లా తాగుతుంది, రక్తం వస్తుంది, కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అని అంటారు హనుమంతుని దగ్గరికి వెళ్ళి. హనుమంతుడు అంటాడు, నేనేం చేస్తాను, నేను సామాన్యుడిని, నేనేం చేయలేను అంటాడు. హనుమంతుడు సామాన్యుడా, శక్తిహీనుడు అంటాడు. హనుమంతుడు శక్తిహీనుడా కాదు. ఏమంటాడంటే, ఇది యాక్చువల్లీ వాల్మీకి రామాయణం లేదు, ఇది తులసిదాస్ రామాయణంలో ఉన్నది అనుకుంటా, కానీ వాల్మీకి రామాయణంలో అయితే లేదు ఇది. శక్తిహీనుడిని మీరు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు చూసావా, అతని దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్తే మీకు సమస్య పరిష్కారం అవుతుంది, వెళ్ళండి అంటాడు అనమాట. అప్పుడే ఒక్కసారి ఆ వానరులు అందరూ వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్తారు. ఆ వ్యక్తి ఓడో కదా రాముడు, అక్కడ అల్లంత దూరం రాముడు ఉంటాడు అనమాట, నిలబడి కూర్చుంటాడు అనమాట, ఇట్లా కూర్చుంటాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, రామ ఇట్లా యుద్ధం జరిగింది, మా చేతులు విరిగిపోయినాయి, కళ్ళు చేతులు మొత్తం వాచిపోయినాయి, మాకు రక్తం వస్తుంది మొత్తానికి, చూడు రామ అనేసరికి ఒక్కసారి రాముడు చూసి వాళ్ళకి బాధపడతాడు. ఏమని బాధపడతాడంటే, అసలు యుద్ధం ఎవరిది? సీతది, నాకు సంబంధించింది. మా ఇద్దరి మంది యుద్ధంలో వీళ్ళు ఒక చెట్ల మీద, పుట్టల మీద ఎక్కువ తిరుగుకుంటూ, పొలాలు తిరుగుకుంటూ హ్యాపీగా తిరిగే వాళ్ళు ఈరోజు నా కోసం వచ్చి వీళ్ళు ఇట్లా చిత్రహింసలు అనుభవిస్తున్నారు, వీళ్ళు దెబ్బలు పడుతున్నారు, వీళ్ళు దెబ్బలు తింటున్నారు, వీళ్ళు ఆ రాక్షస చేతులు అని చెప్పేసి ఒక్కసారి ప్రేమ చూడుకు వాళ్ళ కళ్ళ మీద పడుతుంది. ఆ కళ్ళలో ఉన్న ప్రేమ చూడుకులు పోయి వానరుల మీద పడుతుంది అన్నమాట. అప్పుడు ఒక్కసారి ఆ ప్రేమ చూడుకులు ఎప్పుడైతే వానరుల మీద పడిందో, ఒక్కసారి లేచి, రామ మాకు మొత్తం అంత బలం వచ్చేసి, శక్తి మొత్తం వచ్చేసింది, పోయి ఎవరిని చంపాలని చెప్పి వాళ్ళని చంపుతామంటారు. ఏం చేయమంటే చెప్పండి, ఆ విషయం మేము చేస్తాం. ఏ యుద్ధం చేయమంటే చెప్పండి, ఆ యుద్ధం చేస్తాం. పోయి దశకంఠుని చంపేయమంటారా, పోయి చంపేస్తామంటారు వాళ్ళు. ఏం జరిగింది? అది ఇంతసేపట్లో, ఇంత సమయంలో ఏం జరిగిందంటారు వాళ్ళకి? ఇంత గ్యాప్లో రాముడి యొక్క ప్రేమ దృష్టి వాళ్ళ మీద పడింది.
రాముని యొక్క దివ్య దృష్టి, ఏంటంటే కళ్ళలో ప్రేమ చూడుకులు ఆ వానరుల మీద పడింది కాబట్టే ఆ శక్తి అనేది వచ్చింది. అంటే ఆలయానికి మనం వెళ్ళేది భగవంతుని యొక్క చూపు మన మీద పడ్డానికి ఒక మహాత్ములు చెప్పిన అనమాట. ఇది నాదేం కాదు, మహాత్ములు చెప్పిందే. నేను ఏ రామాయణంలో ఏ ఘట్టాలు చెప్పినా కూడా నా సొంత పైతం ఏం కాదు, నేను విన్నదే మీకు చెప్తున్నాను. మహాత్ములు చెప్పిందే, ఒక వాల్మీకి రాసిందే, ఇంకా మహాత్ములు వ్యాఖ్యానం ఇచ్చిందే మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఎప్పుడైతే ఆ వానరులకి ఆ శక్తి వచ్చిందో ఆ శక్తితో వెళ్ళి వాళ్ళు చేసుకుంటారు. మనం కూడా అంతే, మన జీవితంలో ఎంతో విషయాలు చేయడం వల్ల శక్తిహీనులం అవుతాం అనమాట. మళ్ళీ శక్తిని పుంజుకోవడానికి, ఆ దయా చూడుకులు అనేది పడడానికి ఆలయానికి వెళ్తుంటాం అనమాట. ఇది రామాయణం మనం బోధిస్తుంది అనమాట. ఈ విషయాలన్నీ కూడా రామాయణం మనం తెలియజేస్తుంది అనమాట. ఇంతే కాదు, సరే నేను వెళ్ళి చేస్తున్నా, భక్తి చేస్తున్నాను, భక్తి కార్యాలు చేస్తున్నా, కానీ భక్తి కార్యాలు చేయడం వెనుక అంతరార్థం ఏముంది? దేనికోసం చేస్తున్నాను నేను అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి భగవత్ కృప, భగవంతుని దయ. ఎందుకంటే చాలామంది కర్మ చేస్తూ ఉంటారు కరెక్టే, భక్తి చేస్తుంటారు కరెక్టే, కానీ భగవంతుడు అందరి మీద ప్రేమ చూపిస్తాడా? భగవంతుడు అందరి మీద దయ చూపిస్తాడా? ఎవరి మీద చూపిస్తాడు దయ? భగవంతుడు ధర్మబద్ధంగా ఎవడైతే బతుకుతాడో వాడి మీద దయ చూపిస్తాడు. ఎందుకంటే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ఎక్కడైతే ధర్మం ఆచరిస్తుంటామో, ఎక్కడైతే ధర్మ కార్యాలు జరుగుతుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. అంటే ఇప్పుడు మన రామాయణం కాబట్టి యతో ధర్మ తతో రామ, యతో రామ తతో జయ. సో ఎక్కడైతే ధర్మ పరివర్తనతో మనం చరిస్తూ ఉండి భగవంతుడు సేవిస్తుంటామో అక్కడ రాముడి యొక్క దయం అనేది పడుతుంది, రాముడి యొక్క కృపం అనేది పడుతుంది అనమాట. ఎట్లా ధర్మం చేస్తాం, ఏ విధంగా ధర్మాచరణ మనం చేస్తాము అంటే గనక రాముడి యొక్క ధర్మాన్ని అవలంబించిన విషయాన్ని మనం ఫాలో అవ్వడమే. ఇదంతా రామాయణం మనం చెప్తుంది అనమాట. రామాయణం మనం ఈ విషయాన్ని బోధిస్తుంది అనమాట. ఎలా జీవించాలో రామాయణం మనం చెప్తుంది, ఎలా బతకాలో రామాయణం చెప్తుంది, క్లిష్ట సమయాల్లో ఏ విధంగా మాట్లాడాలో రామాయణం చెప్తుంది. ఒక వ్యక్తితోటి ఎలా మాట్లాడాలి, తమ్ముతో ఏ విధంగా ఉండాలి, అన్నతో ఏ విధంగా మాట్లాడాలి, భార్యతో ఎలా మెలగాలి, తండ్రితో ఏ విధంగా ఉండాలి, తల్లితో ఏ విధంగా చరించాలి, ఈ విషయాలన్నీ కూడా రామాయణం మనం బోధిస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే రాముడు అయోధ్యకాండలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రామాయణం ఇవన్నీ మనం కవర్ చేయబోతున్నాం అనమాట. రామాయణం అంటే ఇక్కడ మనం వినేది ఏంటంటే జస్ట్ ఒక కథలాగా మనం ఏం వినము. రామాయణం అనేది మన జీవితానికి ఎలా అవసరం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వింటాం అనమాట. ఎందుకంటే మన టైటిలే అది, రామాయణం మన జీవితంలో. ఈ రామాయణం వల్ల మన జీవితంలో ఎటువంటి విషయాలు కానీ, ఎటువంటి ధర్మ పరివర్తన మనం వస్తుంది, ఎటువంటి ధర్మ కార్యాలు మనం చేయాలి, ధర్మం అనేది మన జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తుంది, మనకి ధర్మాచరణ వల్ల ఎంత ఆనందంగా ఉండొచ్చు అనే విషయాలన్నీ కూడా రామాయణం మనం బోధిస్తుంది అనమాట. అందుకోసం మనం ఆ రామాయణ కథలో ఉండేటువంటి సూక్ష్మాలన్నీ కూడా తెలియజేసుకొని అది మన జీవితానికి ఎట్లా అన్వయం చేసుకొని బతకాలనే విషయాన్ని మన ఈ టైటిల్ యొక్క మెయిన్ యొక్క వీడియోస్ యొక్క ఉద్దేశం అదే మనకి. అట్లయితే అయోధ్యకాండలో రాముడు వెళ్తుంటాడు, అంటే అరణ్యవాసం చేయాలని చెప్పేసి దశరథుడు మహారాజు చెప్తాడు వెళ్ళమని చెప్పేసి. అంటే దశరథ చెప్పాడు, కైకేయి చెప్తాడు కాబట్టి వెంటనే తల్లి దగ్గరికి వెళ్తాడు, అందరికీ చెప్తాడు, అమ్మ నేను వెళ్ళాలి. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నాయన నీకోసం రేపు ఇంకా రామ పట్టాభిషేకం కాబట్టి మరి గంటలో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను అమ్మ అని చెప్తున్నప్పుడు చెప్తాడు రాముడు, అమ్మ అది అయిపోయింది ఇంకా అంటే పట్టు వస్త్రాల మీద కూర్చోమని చెప్తుంది, పరుపు మీద. ఇంకా ఈ దేహానికి ఆ పట్టు వస్త్రాల మీద కూర్చునే టైం అయిపోయిందమ్మా, కటిక నేల మీద పడుకోవాల్సిన సమయం వస్తుందమ్మా, కటిక నేల మీద ఉండాల్సిన అవసరం వస్తుందమ్మా, ఈ రాజ్యభోగాలు అనుభవించే టైం అయిపోయిందమ్మా ఇంకా నాకు. ఏం మాడుతున్నా నాన్న అంటే, లేదమ్మా తండ్రి గారు ఇలా చెప్పారు, తల్లి ఈ విధంగా చెప్పింది, నేను ఇష్టపెట్టాల్సిన అవసరం ఉంది, అరణ్యవాసం చేయాలి 14 సంవత్సరాలు అనేసరికి పడిపోతుంది కింద. పడిపోయినప్పుడు ఎటువంటి విషయం, ఎటువంటి ఇంత ధర్మాత్మకి ఈ జీవితం ఎందుకు వచ్చింది, అరణ్యవాసం చేయాల్సిన అవసరం ఏమో, ఎదురామ్మ నువ్వు నో అని చెప్పంటది, నేను చేయనని చెప్పు, తల్లిగా నేను చెప్తున్నాను నువ్వు నా మాట వినంటది అనమాట. ఆ సమయంలో చెప్తాడు తల్లికి, ఎవరికి, కౌశల్య మాత్రం చెప్తాడు, అమ్మ అట్లా కాదని మామూలుగా చెప్తాడు. కానీ ఒక విషయంలో ఒక స్థాయిలో ఆర్గ్యుమెంట్ వచ్చే దశలో లక్ష్మణుడు ఎన్నుకుంటాడు, లక్ష్మణుడు కూడా కౌశల్యకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వు సపోర్ట్ చేయమ్మా, పోయి నేను ఆ ముసలోని చంపేస్తాను అంటాడు. ముసలోడు అంటే దశరథుడు, అన్న మీద ప్రేమతో దశరథుడిని చంపేద్దాం, నువ్వు ఓకే చెప్పన్నా, నేను వెళ్ళి ఆ దశరథుని ఎవరితో కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు ఎవడుతున్నాడు అని చంప, ఇదంతా రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణంలో ఉంది అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు రాముడు ఏం చేస్తాడు తెలుసా, డైరెక్ట్గా తల్లి చెప్పకుండా లక్ష్మణుడు చెప్తాడు, తండ్రి ఎవరైతే ఉన్నాడో నాకు శాసించేవాడు, నీకు శాసించేవాడుకు, మన తల్లి కూడా శాసించేవాడు, అతని మాట మనం వినాల్సిన అవసరం మనకు ఎంతో ఉందని చెప్పేసి తల్లికి డైరెక్ట్ చెప్పకుండా లక్ష్మణుని చెప్తాడు. ఎందుకు లక్ష్మణుని చెప్తాడు అంటే, బిడ్డ అనేవాడు తల్లికి ధర్మబోధన చేయొద్దని ధర్మశాస్త్రం.
చూడండి, ఇంత చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని రామాయణం మనం బోధిస్తుంది అనమాట. సో అట్లాగా రాముడు ప్రతి ప్లేస్లో, ప్రతి విషయంలో, ప్రతి ఉద్దేశం అంటే ప్రతి కాండలో కూడాను మనకి ఏ విధంగా మాట్లాడాలి, విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడాను రామాయణం మనం బోధిస్తుంది. ఇక్కడే కాదు, అయోధ్యకాండ కానీ, అరణ్యకాండకు వెళ్ళే ముందు అయోధ్యకాండ ఎండేటప్పుడు గుహుడు ఉంటాడు. ఆ గుహుడితో ఏ విధంగా మాట్లాడాలి, స్నేహితుతో ఏ విధంగా చరించాలి, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మహాత్ములు ఎలా సేవించాలి, అరణ్యవాసంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే మహాత్ములు ఉంటారో ఆ మహాత్ముని ఏ విధంగా సేవించాలి. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి శబరి దగ్గర ఉండేటువంటి తన మోక్షం ప్రసాదించాడు. శర్వంగ మహాముని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా చరించాడు. అణువణువు ప్రతి మూమెంట్లో, ప్రతి స్థానంలో, ప్రతి ప్రదేశంలో రాముడి యొక్క చర్యలు ఏవైతే ఉంటో అవన్నీ మనకు ఆదర్శప్రాయంగా మిగులుతాయి అన్నమాట. సో ఇది మనకు రామాయణం బోధిస్తుంది అనమాట. సో ఇట్లాంటి అన్ని విషయాలు చూసినప్పుడు ధర్మ పరివర్తన అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషిలో వస్తుంది రామాయణం చదివితే. రామాయణం చూస్తే కనుక, రామాయణం చదివినా, రామాయణం విన్నా మన జీవితంలో ఎంతో కొంత పరివర్తన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుకే మనం రామాయణం చదివేది. ఏదో కథలాగా వినేసి మనం వెళ్ళిపోతే కనుక యూజే లేదు. రామాయణం వినడం వల్ల మన జీవితంలో ఎంతో కొంత ప్రభావం, ఎంతో కొంత మార్పు అనేది మనలో వస్తుంది. కాబట్టి రామాయణం అనేది మనం చదవాలి. ఒక పాయింట్. ఇక్కడ ఇంకో విషయం ఉంటుంది అన్నమాట. ఏంటంటే రామాయణంని ఎంతోమంది రాశారు, రామాయణాన్ని ఎంతోమంది గానం కూడా చేశారు, వ్యాఖ్యానం అందించారు. మనము బేసిక్గా అండ్ మెయిన్గా చదివేది, మనం డిస్కస్ చేయబోయేది అంతా కూడాను వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకొని మాట్లాడతాం మనం. ఎందుకంటే వాల్మీకి కాకుండా అవాల్మీకాలు ఎన్నో ఉన్నాయి మనకి. అవాల్మీకాలు అంటే ఏంటంటే వాల్మీకి ఆధారంగా బేస్ చేసుకుని వచ్చినటువంటి రామాయణాలు, ఏది తులసిదాస్ రామాయణం, కంబల్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, భావార్థ రామాయణం, మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం, ఇట్లాంటి ఎన్నో రామాయణాలు ఉన్నాయన్నమాట. మన వీడియోస్లో, మన స్పీచెస్లో, మన ప్రవచనాల్లో మొత్తం కూడాను మనకు మిగతా రామాయణాలు కూడా అవాల్మీకాలు ఉండేటువంటి విషయాలు కూడా మనం చర్చించుకోబోతాం అన్నమాట. అందుకని చెప్పేసి ఈ రామాయణంలో ముఖ్య బేస్ వచ్చేసి వాల్మీకి రామాయణం. ఓకే, అయితే ఈ రామాయణాన్ని చదవడం వల్ల, వినడం వల్ల మన జీవితంలో ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది ఒకసారి విందాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. ఒక ముసలైన ఒక తాత స్టేషన్లో కూర్చొని రామాయణం చదువుతున్నాడు అనమాట. చిన్న స్టేషన్ అనమాట. ఆ చిన్న స్టేషన్లో ఆ తాత రామచరితమానసం చదువుతున్నాడు అనమాట. అదే సమయానికి ఒక ఇద్దరు పెళ్ళైన వ్యక్తులు, పెళ్ళైన భర్త భార్య, అప్పుడే పెళ్ళైంది, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఫ్యామిలీ మొత్తం వస్తుంది. అక్కడికి వచ్చారు. వాడు వచ్చి, పెళ్ళైన వ్యక్తి నవవరుడు వచ్చి ఆ తాత పక్కన కూర్చుంటాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ. కూర్చొని చూస్తుంటాడు అనమాట. చూసి, ఏం తాత ఏం చదువుతున్నావు అంటాడు అనమాట. లేదు నాయన, రామాయణం చదువుతున్నాను. అంటే రామాయణమా అంటే, చూసారా, రామాయణం అంటే అనే స్థాయికి మనం వచ్చేసి చెప్పాలంటే, ఏం లేదైనా రామాయణం అంటే రామకథ అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఎన్నిసార్లు చదువుతున్నావు అంటే, ఇప్పుడు దాదాపుగా నేను ఒక 100 సార్లు చదివానంటే, రామకథని ఆల్మోస్ట్ 100 సార్లు చదివినామంటే మన దేశం ఎక్కడ పోతుంది అంటాడు అనమాట. ఇక వెటకారంగా సర్కాస్టిక్గా మాట్లాడుతుంటాడు అక్కడ. ఏదో నాయన నాకు ఆనందంగా ఉంది కాబట్టి నేను చదువుతున్నా, రామనామం కాబట్టి చదువుతున్నాను కాబట్టి నేను అంటాడు అనమాట. సరే చదువుతున్నా, సరే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ట్రైన్ వస్తుంది. చిన్న స్టేషన్ అని చెప్పినా కాబట్టి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చి చిన్న స్టేషన్, ట్రైన్ అనేది కొంతసేపు ఆగుతుంది, మనకు అందరూ తెలిసిన విషయమే. ఎక్కువసేపు ఆగదు. ఆ కొద్దిసేపు ఆగిన సమయంలో ట్రైన్ వస్తుంది. అతనికి ఉన్న సామాన్లు ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి కదా, అప్పగింత టైంలో వచ్చిన సామాన్లు అన్నీ ఉంటాయి కదా, ఆ సామాన్లన్నీ ఫస్ట్ తీసుకుపోయి లోపల పెడతారు. అతను లోపలికి వెళ్ళి ఎక్కేసి అన్ని సామాన్లు లోపల పెట్టే లోపల ట్రైన్ మూవ్ అవుతుంది అనమాట. ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుందో, ట్రైన్ స్టార్ట్ కాగానే ఆ అమ్మాయి కిందనే ఉంటుంది, నవవధు తన భార్య కిందనే ఉంటుంది, తను పైన ఉంటాడు అనమాట. ట్రైన్ లోపల ఉంటాడు కాబట్టి ట్రైన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెళ్ళిపోయే మూమెంట్లో ఒక్కసారి వెళ్ళి ఆ చైన్ లాగడము, చైన్ లాగిన టీటీ వస్తాడు. టీటీ రాగానే ఫైన్ కట్టడము, సామాన్లు లోపల కూర్చోబెట్టి తీసుకోవడము, ఆ వెళ్ళి కూడా ట్రైన్ లోపల కూర్చోవడం. ఎక్కడ కూర్చున్నాడో పోయి తాత ఎదురుగా కూర్చుంటాడు అనమాట. ఏ తాత ముందు అయితే సర్కాస్టిక్గా మాట్లాడిండో రామాయణం గురించి, ఆ తాత ఎదురుగా పోయి కూర్చుంటాడు. ఇప్పుడు ఆ తాత ముందు కూర్చొని కొద్దిగా గిల్టీ ఫీలింగ్ తోటి అంటాడు అనమాట. ఏమంటాడంటే, తాత ఏం లేదు, కొద్దిగా ఎక్కువ సామాన్లు ఉండడం వల్ల నాకు ఇది మిస్టేక్ జరిగిపోయింది అని చెప్తాడు అనమాట. అప్పుడు తాత నవ్వుకుంటూ దగ్గరికి వెళ్ళి అంటాడు అనమాట, నాయన రామాయణం కనుక నువ్వు చదివి ఉండుంటే కనుక నీ సిచ్యువేషన్, ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదంటాడు. అదేంది, రామాయణం ఎప్పుడో జరిగింది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగింది, ఒక యుగంలో జరిగింది, కలియుగం, త్రేతాయుగం తర్వాత మళ్ళీ మన ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగం తర్వాత మళ్ళీ కలియుగం వచ్చింది. ఇప్పటికీ నాకు జరిగిన సన్నివేశానికి అప్పుడు జరిగిన రామాయణానికి ఏం సంబంధం అంటాడు అనమాట. అప్పుడు అంటాడు అనమాట తాత, ఎందుకంటే ఇదే సిచ్యువేషన్స్లో రాముడు గంగా నది దాటే సమయంలో, సీతమ్మ వారితో దాటే సమయంలో, పడవ ఎక్కే సమయంలో మొదటగా రాముడు తాను ఒక కాలు పెట్టి
ఒక కాలు ఒడ్డు మీద పెట్టి సీతమ్మవారిని తీసుకొచ్చి ఫస్ట్ పడవలో కూర్చోబెట్టిస్తాను అనమాట. పడవ లోపల తీసుకుంటాడు అనమాట. తీసుకున్న తర్వాత అప్పుడు రాముడు పడవ ఎక్కుతాడు. అంటే అర్థమైంది, మొదట స్త్రీని ఎక్కించాలి, తర్వాత మనం ఎక్కాలి. ఒకవేళ పడవ పోయినా రాముడు ఈదుకుంటున్నప్పుడు ఎక్కొచ్చు పడవని. అదేవిధంగా నువ్వు ట్రైన్ ఎక్కేటప్పుడు ఫస్ట్ భార్యను ఎక్కించిన తర్వాత, స్త్రీ కాబట్టి భార్యను ఎక్కించిన తర్వాత నువ్వు తర్వాత ఎక్కొచ్చు. నువ్వు ఉరుకుంటా ఎక్కొచ్చు, పరిగెత్తుకుంటానే ఎక్కొచ్చు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు రామాయణంలో మనకి బోధింపబడుతుంది అనమాట.